ఆగండి ఆగండి, ఈరోజైతే మీషో నుండి నేనేం తీసుకురాలేదండి. చిన్న టిప్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. 2-3 డేస్ నుండి చలి బాగా ఉంది కదండి, చలికాలం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరికీ జలుబు ఖచ్చితంగా అయ్యి ఉంటుంది కదండి. సో దానికోసం ఈ చిట్కా అండి. ఒక స్పూను వాము తీసుకోవాలి, దీన్ని ఓమా అని కూడా అంటారు. దీన్నైతే ఒక ప్యాన్లో వేసుకొని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి. ఇది బాగా వేగిందని ఎప్పుడు తెలుస్తుందంటే స్మెల్ అయితే వస్తుందండి. బాగా ఘాటు స్మెల్ వచ్చినప్పుడు దీన్ని దించేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక పల్చని క్లాత్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని మూట కట్టేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తాను, లాస్ట్లో చూడండి. అలా కట్టేసుకొని మన ముక్కు దగ్గర పెట్టుకోవాలండి. గాలి పీలుస్తూ ఉంటే ఆ ఘాటు అనేది లోపలికి వెళ్తుంది. తర్వాత మన కళ్ళ నుంచి వాటర్ అయితే వస్తాయండి. బాగా ఘాటు ఉన్నప్పుడు పీలిస్తే, వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా 2-3 టైమ్స్ పీల్ చేయాలి. ఇలా 2-3 డేస్ కనుక చేశారంటే ఎలాంటి జలుబైనా చాలా త్వరగా తగ్గిపోతుందండి. పిల్లలు పెద్దలు ఎవరైనా ఈ టిప్ అయితే ఫాలో చేయొచ్చండి. ఈజీగా జలుబు అయితే తగ్గిపోతుంది. జలుబు వచ్చే ముందు కొంచెం తుమ్ములు స్టార్ట్ అయినప్పుడే మనం ఇలా చేసామనుకోండి, అసలు జలుబు రాకుండా ఉంటుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ముందే ఈ టిప్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.